మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం కొనుక్కునేటప్పుడు ఏదైతే నిర్మించిన భవనంతో పాటు భూమి మీద కూడా మనకైతే ఎవరైతే బయ్యర్ ఉంటారో వారికి హక్కు ఉంటుంది. కానీ ఈ అన్డివైడెడ్ షేర్ సరిగ్గా ఇవ్వకపోగా బిల్డరు బయ్యర్ని అయితే రకరకాలుగా మోసం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అన్డివైడెడ్ షేర్ని ఎవరైనా కూడా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు వాళ్ళు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కడెక్కడ మోసాలకు జరిగే అవకాశం ఉంటుంది, బిల్డర్స్ ఏ రకంగా మోసం చేస్తారు, ల్యాండ్ లార్డ్స్ ఏ రకంగా మోసం చేస్తారన్నది నేను క్లియర్గా చెప్తాను. దీంతో పాటు అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మెజర్ చేసి అన్డివైడెడ్ షేర్ని మన డాక్యుమెంట్లో మనం నోట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో కూడా అన్డివైడెడ్ షేర్ని కూడా మెన్షన్ చేస్తారు. సో అది ఎలా అన్డివైడెడ్ షేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ఫస్ట్ ఏంటంటే, అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ పర్చేజ్కి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఏదో చూస్తాము, అద్భుతంగా ఉంది, రేట్ డిస్కషన్ చేస్తాం, డాక్యుమెంటేషన్ చూస్తాం, ఓకే అనుకున్న తర్వాత చాలా చోట్ల ఏం జరుగుద్దంటే ఒక డేట్ చెప్తారు, ఈ పలానా డేట్కి రండి సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అని అంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. వెళ్ళంగానే అక్కడ ఇమీడియట్గా ఫామ్స్ అనేది సంతకాలు పెట్టేసుకొని టక్కడగా చేస్తాం. డాక్యుమెంట్లో చూసేసరికల్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్న ఫ్లాట్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉందని కూడా 3 BHK వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం, వచ్చేస్తాం. అక్కడ అన్డివైడెడ్ షేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంత మెన్షన్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, అంటే ఈ ల్యాండ్ ఒరిజినల్ ఓనరు, అదేవిధంగా ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తాడో బిల్డర్, వీళ్ళందరూ తెలియకుండానే కొంత ల్యాండ్ని వాళ్ళ పేరు మీదుగా హోల్డ్లో పెట్టేసుకుంటారు. అది మనం తెలియకపోతే మనకు తెలియకుండానే ఆ ల్యాండ్ మీద మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. మన అపార్ట్మెంట్లో ఒక 2nd ఫ్లోర్ కావచ్చు, 1st ఫ్లోర్ కావచ్చు, 10th ఫ్లోర్ కావచ్చు, 50th ఫ్లోర్లో కావచ్చు, ఎక్కడున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మీద కూడా మనకి హక్కు ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ అన్డివైడెడ్ షేర్ అంటారు. కేవలం అపార్ట్మెంట్లో ఫ్లాటే కాకుండా ఫ్లాట్తో పాటు మనకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మీద కూడా మనకు ఒక హక్కు ఉంటుంది. దాన్ని అన్డివైడెడ్ షేర్, UDS అంటారు టెక్నాలజీలో. అన్డివైడెడ్ షేర్ కూడా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 1500 స్క్వేర్ ఫీట్ 3 BHK ఫ్లాట్, దాని పక్కనే అన్డివైడెడ్ షేర్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో రాస్తారు, స్క్వేర్ ఫీట్స్ లో కూడా రాస్తారు. ఇది యాక్చువల్ గా ఉంటుంది. సో బిల్డర్ రకరకాలుగా మోసాలు చేసే అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ మోసాలు కాకుండా ఎలా మనం అలర్ట్ గా ఉండాలి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్. ల్యాండ్ని స్క్వేర్ యార్డ్స్లో కొలుస్తారు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ని స్క్వేర్ ఫీట్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్లాట్ కొనేటప్పుడు PLOT ప్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ యార్డ్స్లో కౌంట్ చేయాలి. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనేటప్పుడు FLAT ఫ్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ ఫీట్స్లో కౌంట్ చేస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎలా కౌంట్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. 1000 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ల్యాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ ఒక 5 ఫ్లోర్స్ కట్టారు అనుకుందాం. 5 ఫ్లోర్స్ అంటే ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, అందులో బిల్డర్ ఏం చేశాడు, 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. అట్లా 5 ఫ్లోర్స్. ఇక్కడ ఈచ్ ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా 1500 స్క్వేర్ ఫీట్ ఉందనుకుందాం. 1500 స్క్వేర్ ఫీట్ ఉండేటప్పుడు ఇది ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్తాను. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే దాన్ని స్క్వేర్ ఫీట్స్లో కన్వర్ట్ చేసుకోండి. అంటే 9 స్క్వేర్ ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యార్డ్. ఇది గుర్తుపెట్టి, దిట్ ఇస్ బేసిక్ ఫార్ములా. 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. ఇక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే 9000 స్క్వేర్ ఫీట్స్. ఇది గుర్తుపెట్టుకున్న పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏమనుకున్నాం 5 ఫ్లోర్స్ చెప్పాం ఇంటూ 4 ఫ్లాట్స్ ఈచ్. అంటే 5 into 4 ఎంత వచ్చింది అంటే 20 ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ ఆ యొక్క ల్యాండ్లో. సో 20 ఫ్లాట్స్ అంటే ఈచ్ వన్ ఎంత అనుకున్నాం 1500 స్క్వేర్ ఫీట్స్. అంటే ఇక్కడ 1500 into 20 ఎంత వచ్చింది 30,000 స్క్వేర్ ఫీట్స్ సూపర్ బిల్డప్ ఏరియా. కన్స్ట్రక్షన్ చేసిన మొత్తం బిల్డప్ ఏరియా ఎంత 30,000 స్క్వేర్ ఫీట్లు. ఎందుకు ఈచ్ ఫ్లాట్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వన్ 1500 ఇంటూ టోటల్గా 20 ఫ్లాట్స్ వచ్చాయి కాబట్టి 1500 into 20 అంటే 30,000 స్క్వేర్ ఫీట్స్. ఇప్పుడు UDS ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు నేను చెప్తాను. UDS అంటే నేను చెప్పాను కదా అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్ ఎలా వస్తుందంటే సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంటర్ ద ల్యాండ్. సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా
ఎంతైతే వస్తుందో ఆ ఫిగర్ ఇంటూ టోటల్ ల్యాండ్ సైజ్ వేస్తే అప్పుడు మనకి యూడిఎస్ వస్తుంది. ఇది బేసిక్ ఫార్ములా. మళ్ళీ చెప్తాను చూడండి, సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై ఏదైతే టోటల్ బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా వచ్చిన ఫిగర్ ఏదైతే ఉంటుందో అది ఇంటూ కింద ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి సైజ్, ఇది వేస్తే అప్పుడు యూడిఎస్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటాను. ఇక్కడ ఏమైంది, సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఒక ఫ్లాట్, ఇండివిజువల్ ఫ్లాట్ ఎంత వచ్చింది, 1500 స్క్వేర్ ఫీట్. ఇది సూపర్ బిల్డప్ ఏరియా. సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా అంటే ఎంత వచ్చింది, 30,000 స్క్వేర్ ఫీట్స్. అంటే 1500 డివైడెడ్ బై 30,000 వేస్తే ఎంత వచ్చింది, 0.05. 0.05 ఇంటూ టోటల్ ఇక్కడ ల్యాండ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది, 9,000 స్క్వేర్ ఫీట్లు అని చెప్పాను. అంటే 1000 స్క్వేర్ ఇయర్స్ అంటే 9,000 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ 0.05 ఇంటూ 9,000 వేయండి. అప్పుడు వచ్చింది మనకి ఎంత, 450, అది స్క్వేర్ ఫీట్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం స్క్వేర్ ఫీట్స్లో కౌంట్ చేస్తున్నాం కాబట్టి 450 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. 450 స్క్వేర్ ఫీట్స్ని నేను మళ్ళీ 9తో డివైడ్ చేయమని చెప్పాను, ఎందుకు స్క్వేర్ ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. 450 స్క్వేర్ ఫీట్స్ డివైడెడ్ బై 9 అంటే వచ్చింది మనకి ఎంత, 50 అంటే స్క్వేర్ యార్డ్స్. అంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక 1500 స్క్వేర్ ఫీట్ కొనేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సైజ్ 1000 స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు వచ్చినటువంటి యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అంటే 50 గజాలు, 50 స్క్వేర్ యార్డ్స్ మీకు వచ్చినట్టుగా అర్థం అనమాట. ఈ 50 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో ఇది మీరు డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటారు సార్, డాక్యుమెంట్లో ఇది ఉందా లేదా అన్నది ఎలా చూడొచ్చు అంటారు? డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో టోటల్ డీటెయిల్స్, ముందు సెల్లర్ ఉంటారు, సెల్లర్ తర్వాత బయ్యర్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటారు. ప్రాపర్టీ అమ్మినవాడు సెల్లర్ని ఫస్ట్ పార్ట్లో ఉంటారు, కొనుక్కున్న వ్యక్తి పార్ట్ 2 అంటారు, ఫస్ట్ సెకండ్ పార్ట్ అంటారు, లేకపోతే బయ్యర్ అంటారు. ఇది ఉంటాయి. దీని తర్వాత ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రాస్తారు, ప్రాపర్టీ అంటే టోటల్ సైట్ యొక్క డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ రాసిన తర్వాత మీరు ఏ ఫ్లాట్ అయితే కొనుక్కుంటారో ఆ ఫ్లాట్ కొనుక్కున్న దగ్గర మీరు సూపర్ బిల్డప్ ఏరియా లేదా కార్పెట్ ఏరియా అని మెన్షన్ చేస్తారు. అక్కడ కార్పెట్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 1500 స్క్వేర్ ఫీట్స్, పక్కన అన్డివైడెడ్ షేర్, ఆ అన్డివైడెడ్ షేర్ దగ్గర ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 50 స్క్వేర్, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 50 స్క్వేర్ యార్డ్స్, ఇంకా స్క్వేర్ ఫీట్స్లో 450 స్క్వేర్ ఫీట్స్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది చూసుకోండి. ఇదంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో కూడా మీకు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అని లాస్ట్ కాలంలో మెన్షన్ చేస్తాం. అంటే అక్కడ మనం ఒక డయాగ్రామ్ వేస్తాం, అంటే మన ఫ్లాట్ డయాగ్రామ్ వేసి ఎక్కడ బెడ్రూమ్ ఉందో అవన్నీ మనం మెన్షన్ చేస్తాం. ఆ డయాగ్రామ్ వేసిన దగ్గర కూడా అక్కడ కూడా మళ్ళీ మనకి సూపర్ బిల్డప్ ఏరియా, కార్పెట్ ఏరియా మెన్షన్ చేస్తూ అక్కడ మనం యూడిఎస్ ఎంత వస్తుందో కూడా అక్కడ మెన్షన్ చేయాలి. డాక్యుమెంట్లో కంపల్సరీ యూడిఎస్ ఉండాలి. అయితే ఇక్కడ బిల్డర్లు ఏ రకంగా మోసం చేస్తారంటే, ల్యాండ్ లార్డ్ ఒరిజినల్గా ల్యాండ్ లార్డ్కి బిల్డర్కి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పంద పత్రం ఉంటుంది, దాని అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు యాజ్ ఎ ల్యాండ్ లార్డ్గా ఉన్నారు, ల్యాండ్ లార్డ్ మీరు నాకు డెవలప్మెంట్కి ఇచ్చారు సైట్, అంటే మీ దగ్గర 1000 గజాల సైట్ నేను డెవలప్మెంట్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుందాం. 1000 స్క్వేర్ యార్డ్స్ మీరు నాకు డెవలప్మెంట్కి ఇచ్చేటప్పుడు నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా, అక్కడ షేరింగ్ రాసుకుంటారు. ఇక్కడ ల్యాండ్ లార్డ్ షేర్ 50%, 50% బిల్డర్ షేర్ రాసుకుంటారు. అంటే టోటల్ ల్యాండ్ ఎంత వచ్చింది అక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ మరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడు మీరు మీ బిల్డర్ దగ్గర నుంచి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ చేసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ కంపల్సరీ చూడాలి. ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ. అంటే ల్యాండ్ లార్డ్కి బిల్డర్కి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒప్పంద పత్రం లేకపోతే అగ్రిమెంట్ అంటామో, అగ్రిమెంట్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రిమెంట్ చూడాలి. ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు రాసుకున్న రేట్స్ కొంత హోల్డ్ చేయాలనుకునేటప్పుడు వైట్నర్ చేసి ఇవ్వండి, నేను చూసుకుంటానని చెప్పండి. బట్ అక్కడ మనకి ఫిగర్స్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత అమౌంట్ పర్చేజ్ చేసుకున్నారని ఇక్కడ బయ్యర్కి ఇంపార్టెంట్ లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, టోటల్ ల్యాండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉంది, రెండు కూడా రాస్తారు. ప్రతి డాక్యుమెంట్లో కూడా ఈ రెండు విషయాలు ఉంటాయి. స్క్వేర్ యార్డ్స్ రాస్తారు, స్క్వేర్ ఫీట్స్ లో కూడా రాస్తారు. చదరపు అడుగులు, చదరపు గజాలు. స్క్వేర్ యార్డ్ అంటే చదరపు గజాలు, స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగులు, ఈ రెండు కూడా మెన్షన్ చేస్తారు. అది మీరు తీసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా అప్లై చేస్తేనే డెఫినెట్గా అక్కడ మనకి యూడిఎస్ ఇంపార్టెంట్. యూడిఎస్ లేకపోతే ఏం చేస్తారంటే, ఈ అపార్ట్మెంట్ కట్టిన హై రేజ్ టవర్స్ కావచ్చు ఇట్లాంటి కట్టేటప్పుడు బిల్డర్ అదే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఏం చేస్తారు, కొంత అన్డివైడెడ్ షేర్ ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం 50 స్క్వేర్ యార్డ్స్ దగ్గర వాళ్ళు ఒక 40 అని రాస్తారు. అంటే ప్రతి దగ్గర ఏం చేస్తారు, ఈ 10 రాస్తే సుమారుగా అక్కడ ఒక 10 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఇంటూ వేసుకుంటే వాళ్ళు తెలియకుండా అక్కడ
ఈజీగా ఒక 400 గజాలు తెలియకుండానే వాళ్ళందరూ హోల్డ్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఒక బిల్డర్స్ అంటే ముఖ్యంగా బిల్డర్స్ కానీ అదేవిధంగా ల్యాండ్ లార్డ్స్ ఈ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ దగ్గర నుంచి వచ్చే అప్రూవల్ కాపీకి అదేవిధంగా ఇప్పుడు ఇతను కన్స్ట్రక్షన్ చేసిన దానికి ఎక్కడ డీవియేషన్ లేకుండా ఎంత కన్స్ట్రక్షన్ చేశాడని మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఆ తెలుసుకొని అప్పుడు మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చోట్ల 99% నేను చెప్తానండి, ఇక్కడ బిల్డర్ కానీ లేకపోతే వీరందరూ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే యాస్టిస్గా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు. నేనేమంటా అంటే ఒక అడ్వకేట్ని సంప్రదించండి, డాక్యుమెంట్ చూపించండి, లీగాలిటీ చూపించుకోవడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సైట్ లీగాలిటీ సెకండ్ అదొక పార్ట్. అది కాకుండా ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డాక్యుమెంట్స్ చూపించి ఒక ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ తోటి మీరు ఆ డాక్యుమెంట్ రాయించుకోవడం కానీ లేకపోతే యూడిఎస్ని మెన్షన్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సిరి గారు, అపార్ట్మెంట్లో ఎవరైనా కూడా ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు అంటే మీరు అన్నట్టుగానే అన్డివైడెడ్ షేర్ గురించి కావచ్చు, లేదు అంటే ఆ ప్రాపర్టీ బాగుందా లేదా, నెక్స్ట్ ఫ్యూచర్లో అది ఎలా ఉంటుంది అనే గైడెన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం కంప్లీట్గా వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ లీగల్ ఒపీనియన్స్ కూడా వాళ్ళకి తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బట్ ప్రయర్ అపాయింట్మెంట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సిరి గారు సార్, దాంతోపాటు మీరు అన్నట్టుగానే అంటే ఇలాంటి బిల్డర్స్ ఎవరైతే మోసం చేస్తున్నారో అలా మోసపోయిన వాళ్ళు లీగల్ పరంగా వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, అదే నేను చెప్తున్నాను కదా, ఈ కింద నంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి సలహా సంప్రదింపులు కూడా ఇస్తారు. న్యాయపరంగా లీగల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ కోర్టుల్లో వివాదాలు కానీ వాటికి మధ్య ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక అడ్వైజ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా లీగల్గా మనం ఏదైనా కోర్టులో దావా వేయాలన్నా కోర్టుకు సంబంధించినటువంటి ఆల్ పారామీటర్స్ లో కూడా మన లీగల్ టీం కంప్లీట్ గా వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు. బట్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని అయితే రావడం మంచిది. ఒకవేళ ఫోన్ చేయండి, లేకపోతే కింద వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.